పెళ్లిగొననాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున భాసిల్యడు మునిమతమంతయు ఉల్లంబున మరపు పుట్టదు ఒకనాడైనన్ అన్నాడు. నేను నిద్రపోతుండగా లేపు చెప్తా, నేను ఏం చేస్తున్నా చెప్తా. ఎందుకు చెప్తానంటే అవి ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నాయి. ఎందుకున్నాయో తెలుసా? మరుపు ఎందుకు రాదో తెలుసా? మిగిలినవి మరుపు వస్తాయి, మిగిలినవి మరిచిపోతూ ఉంటాను. ఆయనకి అసలు మరుపు లేదనడానికి వీల్లేదు ప్రహ్లాదుడికి. ఆయన మరిచిపోతాడు. ఆ సందులో ఏముందో మరిచిపోతాడు, ఈ సందులో ఏముందో అవి మరిచిపోతాడు, ఇవి మరిచిపోడు. ఆ మరుపు అన్నది ఉన్నప్పుడు అన్నీ మరిచిపోవాలి కదా. ఇది ఎందుకు మరుపు రాదు అంటే గురువుల అనుగ్రహం ఎవరికి ఉన్నదో వారికి ఏది మరిచిపోకూడదో అది మరిచిపోరు. గురువుల అనుగ్రహం లేనివాడికి ఏది మరిచిపోకూడదో దానితో పాటు అసలైంది కూడా మరిచిపోతూ ఉంటాడు. మరిచిపోయాక అనుష్ఠానం ఎలా? కాబట్టి దానికి గురువు అనుగ్రహం గొప్పది.